నా పేరు సుబ్బరాజు అండి, కోకో రైతునండి. కోకో రైతు పరిస్థితి ఎలా ఉందంటే ప్రజెంట్ మీకు ఎవరిగా గతంలో చెప్పుకొచ్చి వస్తున్నాను, రేటు తగ్గుతూ వస్తుందని. ఎప్పుడు కోకో 20 సంవత్సరాల చరిత్రలో జనవరి నుంచి ఏప్రిల్ మే అని కోకో రేటు తగ్గడం అనేది 20 సంవత్సరాల చరిత్రలో ఎవరికీ తెలియదండి. అంతకుముందు మార్కెట్లు కూడా మనం పరిశీలించేవాళ్ళం కదండి. ఒకవేళ అప్పుడు కూడా ఏమైనా మోసం చేశారో లేదో మనకు తెలియదండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అండి, కంపెనీలు జీవితానికి ఒక అవకాశం వచ్చి తినే అవకాశం వచ్చి మనిషి జీవితకాలంలో 1-2 సంవత్సరాలు రేటు కలిసినప్పుడేమో పొదుగు కోసుకుని పాలు తాగేసి సందంగా 2 చక్రాలు లేకపోతే బండి వెళ్దండి, అయినా సరే ఒక చక్రానికి అన్యాయం చేసేసి 2వ చక్రమే బాగుపడాలని ఆ సందంగా కంపెనీలు రైతుని మోసం చేసేసి లేకపోతే రైతు మీద నింద వేసేసి కంపెనీలు కొనేసుకుంటున్నాయండి. ఈ రోజు వచ్చేటప్పటికండి ఎంత దురదృష్టమైన పరిస్థితి అంటే, ఇప్పుడు పక్కనే గవర్నమెంట్ ఏమో మాటల ప్రభుత్వం కింద మిగిలిలా ఉంది, కానీ చేతల ప్రభుత్వంలో మిగిలిలా కనిపించట్లేదండి. అవి హామీలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారండి, అది మాటల ప్రభుత్వం కానీ మిగిలిలా కనిపిస్తుంది. ఈ సీజన్లో ఒక్క గింజ నష్టపోనివ్వకుండా చేస్తానని చెప్పి సీజన్ అయిపోతుందండి, అసలు ఏమీ లేదండి ఇప్పటికి. అసలు కనీసం అండి మొక్కజొన్న రైతు అండి 365 రోజులు కష్టపడి కోకో రైతు కంటే మొక్కజొన్న రైతు అండి 110 రోజులు కష్టపడితే ఈరోజు మాకంటే 5 నుంచి 7 టన్నులు అవుతున్నాయండి మొక్కజొన్న అండి. 38,000 టన్ను అండి. పోనీ 6 టన్నులు వేసుకోండి, 38,000 రూపాయలండి టన్ను. 2,28,000 వస్తుందండి 110 రోజులు కష్టపడితే అండి. 365 రోజులు కష్టపడితే ఎండనక వాననక గాల్పుల్లోని మొక్కను తెచ్చి పెంచుకుని హార్టికల్చర్ పర్యావరణాన్ని కాపాడి రైతు పరిస్థితి ఏంటంటే, ఇవాళ ఇక్కడ పర్యావరణాన్ని కాపాడి టెంపరేచర్ కాబట్టి ఏలూరు జిల్లానే ఒక కోనసీమను మించి రైతు చేసి కష్టపడి పర్యావరణాన్ని కాపాడిన రైతు పరిస్థితి ఏంటంటే అండి, ఈరోజు 2.5 టన్నులు మించి ఏ తోట అవ్వట్లేదు, 2.5 క్వింటాల మించి ఏ తోట అవ్వట్లేదండి. ఇవాళ 280 రూపాయలు అయితే 2.5 క్వింటాలు అయితే 70,000 వస్తుందండి. మొక్కజొన్న 110 రోజులు కష్టపడితే 2,28,000 వస్తుందండి. 3 రెట్లు తేడా అండి. రోజులేమో 3 రెట్లు కోకోకి తేడా అండి, డబ్బులు 3 రెట్లు మొక్కజొన్నకు తేడా అండి, ఖాళీ చేయడానికండి. తినే రోజునేమో కంపెనీలు మన మీద సాగు పెట్టి కంపెనీలు దోసినాయండి. గవర్నమెంట్ ఏమో మాటలు చెప్పి ఒక్క గింజ కూడా నష్టపోనివ్వమని చెప్పి అప్పుడు మనం అడగకుండా 50 రూపాయలు ఇచ్చి నష్టపోయినప్పుడు ₹1 ఇవ్వడానికి కానీ ముందుకు రావట్లేదండి. అప్పుడు నష్టం కాదండి, దోసుకున్నారని బాధపడ్డామండి. ఈరోజు నష్టం వస్తుందండి. ఇంకా కౌలు రైతు అయితే ఇంకా మీకు గతంలో చెప్పాను, ఇంకా ఎన్నిసార్లు చెప్పుకున్న కౌలు రైతుని ఎవడో ఇప్పుడు వేరే పంటలు అనుకోండి 10,000 20,000 పోతాయండి. ఈ పంట దగ్గరికి వచ్చేటికి 70,000 80,000 60,000 పోతాయండి. ఆ పరిస్థితి ఉందండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దోసుకున్నాయి. ఇప్పుడు భవిష్యత్తులో మనం ఇప్పటికైనా ఏకతాడి మీదకి వస్తారని, అందరూ సంఘటితం అవుతారని విషయం. గవర్నమెంటు ఎంతసేపు డబ్బా కొట్టుకుంటుంది తప్ప న్యాయం తరపున ఉండట్లేదండి. కంపెనీలు అవకాశవాదిగా మసులుతున్నాయండి, మనం సంఘటితంగా ఉండట్లేదండి. ఇప్పుడైనా సంఘటితం అయ్యి ఈ పరిస్థితి నుంచి సంఘటితం అయ్యి మళ్ళీ ఎప్పటికైనా ఈ పంటని నిలబెట్టుకుని మనకే మంచి రోజులు వస్తాయని ఆశతోటి సంఘటితం అవుతారని ఉన్న విషయం మళ్ళీ నలుగురు తెలుసుకుంటారని ఈ వీడియో జరిగిందండి. నేను సుబ్బరాజునండి. జై గోమాత, జై భూమాత.